అవని స్టోరీస్. ఒక పల్లెటూరులో అనసూయ, అరవింద్ అనే దంపతులు ఉండేవారు. వారికి ఒకే ఒక కొడుకు సురేష్. సురేష్ భార్య అవని. సురేష్ ఏమో వ్యాపారం చేస్తూ ఉండేవాడు. వాళ్ళది చాలా పేద కుటుంబం. ఒక పూట గడిస్తే రెండో పూట కష్టం అన్నట్లుగా ఉండేది వాళ్ల పరిస్థితి. ఒక చిన్న మట్టింట్లో నివసించేవారు. అవని చాలా మంచిది. అత్తగారు అనసూయ మాత్రం అవనిని ఎప్పుడూ సూటిపోటి మాటలు అంటూ ఉండేది. ఒకరోజు ఇంట్లో అనసూయ కోపంగా అవనితో ఇలా అంటుంది. ఏవే అవని, ఇంకా నిద్ర లేవలేదా? పొద్దెక్కిపోయింది, పనులెవరు చేస్తారు? మహారాణిలో పడుకోనున్నావు. లేచానత్తయ్య, అంతా సర్దిపెట్టి వంట చేయడానికి వెళ్తున్నాను. వంట ఇప్పుడు మొదలు పెడితే ఎప్పటికవుతుందో ఏమో. నా కొడుకు పొలానికి వెళ్ళాలి కదా. అనసూయ, ఎందుకలా ఊతయ్యా అని ఆ పిల్లను సాధిస్తావు? తను చేసేదంతా చేస్తూనే ఉందిగా. మీరు ఊరుకోండి, దాని వంకాయ నాకేం అర్థం కావట్లేదు. ఎందుకు తెచ్చావో దాన్ని? అమ్మా, అవని ఎంత కష్టపడుతుందో నీకు తెలీదా? ఎప్పుడు ఎందుకు అలా అంటావు? నేనంటున్నాను సరే, నీకు దొరికిన రత్నం అది. ఏం తెచ్చింది ఇంటికి? ఒక్కగానొక్క కొడుకువి. మంచి ఇంటి పిల్లని చేసుకుంటే ఏమైనా కలిసి వచ్చేదిగా. అత్తయ్య, నేనే లోటు రానివ్వను. మీ మాటలు నన్ను బాధిస్తాయి. బాధలు పడ్డానికి పుట్టావు పాడు. అలా అవని రోజు ఇలాంటి మాటలు వింటూనే ఇంటి పనులన్నీ చేసేది. ఒకరోజు మధ్యాహ్నం అవని వంటిట్లో పొయ్యి ముందు కూర్చొని వంట చేస్తూ ఉంది. అప్పుడే ఒక ముసలమ్మ వణుకుతున్న అడుగులతో వారింటి ముందుకొచ్చింది. ఎండవేడికి ఆమె పెదవులు ఎండిపోయి పగిలిపోయున్నాయి. ప్రాణం పోకముందే ఎవరైనా గుక్కెడు నీళ్ళిస్తే బాగుండు అన్నట్లుగా చూస్తోంది. తల్లి, ఆకలిగా ఉంది. 4 రోజులైంది గొంతులో పచ్చి మంచినీళ్ళు పడి. కడుపులో పేగులతుక్కుపోయి ప్రాణం పోతున్నట్లుంది. గుప్పెడు అన్నం ఉంటే పెట్టమ్మా. పుణ్యం పురుషార్థం దక్కుతుంది. ఏ దేవుడో నిన్ను చల్లగా చూస్తాడు తల్లి. అప్పుడు అనసూయ లోపలించి గట్టిగా విసుక్కుంటూ ఇలా అంటుంది. ఎవరే అది? అన్నం ఎక్కడుంది ఇక్కడ? దాన ధర్మాలు చేయడానికి ఇదేం సత్రం అనుకున్నావా? మాకే తినడానికి గతి లేదు. పాస్తులుంటూ ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని బతుకుతున్నావు. మళ్ళీ వీళ్ళు ఒకరు తయారయ్యారు మా ప్రాణాలు తీయడానికి. వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. ఏదేవడో మమ్మల్ని చూస్తాడని నువ్వేం చెప్పక్కర్లేదు. అప్పుడు అవని తన మాటలు అత్తగారికి వినిపించకుండా మెల్లగా ముసలమ్మ దగ్గరికెళ్ళి జాలిగా చూస్తూ ఇలా అంటుంది. బామ్మ, లోపలికి రండి. ఈ ఎండలో అలా నిలబడకండి. మీ వణుకుతున్న కాళ్ళు ఆ ఎండను తట్టుకోలేవు. ఆ చెట్టు నీడలో కూర్చోండి. నేను కాసిన్ని చల్లటి నీళ్లు, కొంచెం అన్నం తెస్తాను. అత్తగారి మాటలు పట్టించుకోకండి బామ్మ. చల్లగా ఉండు తల్లి. నీ కడుపు చల్లగుండాలి. ఆకలితో పేగులు కాలిపోతున్నాయి. నీ దయకు ఆ పైనున్న దేవుడు ఏదో ఒకరోజు నీకు మంచి చేస్తాడమ్మా. ఈ మొసలిదాని దీవెన్లు ఊరికే పోవు. అలా అనుకుంటూ అవని లోపలికెళ్ళి ఆ పూట తనకు తానుగా అట్టిపెట్టుకున్న కొద్దిపాటి అన్నం, పల్చటి మజ్జిగ, కొద్దిగా కూర తీసుకొనొచ్చి ఒక ఇస్తరాకులో పెట్టి ముసలమ్మకు అందించింది. ఆ రోజుకి అవనికి మిగిలింది ఆ కొద్దిపాటి అన్నమే. అది ఆ ముసలమ్మకు పెట్టేస్తే మళ్లీ సాయంత్రం దాకా ఆకలితో పస్తులుండక తప్పదు. కాని ఆమె మనసులో ఆ ముసలమ్మ బాధే కనిపించింది. ముసలమ్మ ఎంతో ఆత్రంగా ఒక మెతుకు కూడా వదలకుండా ఏళ్లుగా ఆకలితో ఉన్నదానిలా కంచం ఊడ్చుకుని మరీ తిన్నది. ఆ తింటున్నంతసేపు అవని కళ్లలో ఆనందం, ముసలమ్మ కళ్లల్లో కృతజ్ఞత స్పష్టంగా కనిపిస్తున్నాయి. కడుపు నిండింది తల్లి, ప్రాణం లేచొచ్చింది. నీ రుణం ఎలా తీర్చుకోవాలో ఈ ముసలిదానికి అర్థం కావడం లేదు. మీ అత్తగారి కఠినమైన మాటలు విన్నాను. ఎంతో దయాద్ర హృదయం నీది. నువ్వు చాలా మంచిదానివి. నీకు మంచి జరగాలి తల్లి. దేవుడు నీకు తప్పక మేలు చేస్తాడు. అదేం లేదు బామ్మ. ఆకలితో ఉన్న వారికి పట్టడనం పెట్టడం నా ధర్మం. నా కడుపు మాడినా పర్వాలేదు. మరొకరి ఆకలి తీరితే అదే నాకు 10,000. మీరు నా కుటుంబం గురించి ఆలోచించకండి. అలా అనుకుంటూ ఉండగా ముసలమ్మ తన చీర కొంగు ముడివిప్పి జాగ్రత్తగా దాచిన ఒక చిన్న నల్లటి గింజను బయటకు తీసింది. తల్లి, ఇదిగో ఈ గింజను తీసుకో. దీన్ని మీ ఇంటి పైన ఎక్కడైనా కొద్దిగా మట్టున్న చోట నాటు. దీనికి రోజు ఉదయం సాయంత్రం నీళ్లు పోస్తూ ఉండు.
ఇది నీ జీవితాన్నే మారుస్తుంది, నీ కష్టాలన్నీ తీరుస్తుంది. ఇదేంటి బామ్మ, చూడ్డానికి సాధారణ వంకాయ గింజలాగే ఉంది. ఇది నాటడం వల్ల నా జీవితం ఎలా మారుతుంది? నమ్ము తల్లి, ఇది సాధారణ గింజ కాదు. నీ దయకు, నీ మంచి మనసుకు ప్రతిఫలం. నా మాట విని ఇది నాటు, అన్నీ దేవుడే చూసుకుంటాడు. అవని ఆ గింజను తీసుకుని ముసలమ్మ చెప్పినట్లుగా వెళ్లి వాళ్ళ మట్టింటిపైన గోడ పక్కన ఉన్న కొద్దిపాటి మట్లో నాటింది. రోజు తన పని పూర్తవగానే దానికి నీళ్లు పోస్తూ అది ఎప్పుడు మొలకెత్తుతుందా అని ఆశగా చూసేది. ఆశ్చర్యంగా 2 రోజుల్లోనే ఆ గింజ మొలకెత్తింది. చూస్తూ ఉండగానే వారం తిరిగేసరికి అది ఏపుగా పెరిగి పచ్చటి ఆకులతో ఒక అందమైన వంకాయ చెట్టుగా మారింది. ఏవండి, చూడండి, ఆ బామ్మిచ్చిన గింజ నాటితే వారం రోజుల్లోని ఎంత పెద్ద వంకాయ చెట్టు అయిందో. అలా అనగానే సురేష్ ఆశ్చర్యంగా చూస్తూ ఇలా అంటాడు. అవునవని, చాలా వింతగా ఉందే. ఇన్ని రోజుల్లో ఇంత పెద్దగా ఎలా పెరిగిందంటావు? దీనికి ఏమైనా ఎరువేశావా? అదేదో పిచ్చి మొక్క అయి ఉంటుందిరా. దానికి రోజు పని కట్టుకుని నీళ్లు పోసి సమయం అంతా వృధా ఎందుకు? పోనీ వంకాయలు ఏమన్నా కాస్తే కూర వండుకోవచ్చు, అది కూడా లేదు. అనసూయ, మొక్కే కదా పెరిగింది, దాన్ని ఎందుకు అలా అంటావు? ఏదో ఒక రకంగా ఉపయోగపడుతుందిలే, కాస్త ఓపిక పట్టు. అలా అంటూ ఉండగానే కొద్ది రోజుల్లోనే ఆ చెట్టుకు అందమైన వంకాయ పూలు పూసాయి. మరుసటి రోజు ఉదయం సూర్యోదయం కాగానే అవని నిద్రలేచి ఇంటిపైన ఉన్న చెట్టును చూడ్డానికి వెళ్ళింది. అక్కడ చూసిన దృశ్యానికి ఆమె ఆశ్చర్యపోయింది. ఆకుపచ్చని ఆకుల మధ్య సూర్యరశ్మికి కళ్ళు చెదిరేలా మెరుస్తున్న ఒక బంగారు వంకాయను చూసి అవని నిశ్చేష్టురాలైంది. అది కేవలం బంగారు రంగులో ఉన్న వంకాయ కాదు, నిజమైన బంగారంతో చేసినట్లుగా ఉంది. దానికి తగిలే సూర్యకిరణాలు పరావర్తనం చెంది ఆ చిన్నటి మట్టిల్లంతా బంగారు కాంతితో నిండిపోయినట్టు అనిపించింది. దాని బరువుకి ఆ కొమ్మ వంగిపోయింది. ఏమండి, అత్తయ్య, మావయ్య, రండి రండి, త్వరగా రండి, ఇక్కడ ఒక వింత జరిగింది. అది వినగానే అందరూ పరుగు పరుగుడొచ్చారు. ఏమైందవని, ఎందుకు అలా అరుస్తున్నావు? ఏ పావతేలో వచ్చిందా? అప్పుడు అవని ఏం మాట్లాడకుండా ఆ బంగారు వంకాయను చూపించింది. ఓరి దేవుడో, ఇదేంట్రా బంగారు వంకాయ? నా కళ్ళు నన్ను మోసం చేస్తున్నాయా లేక నాకేమైనా పిచ్చి పట్టిందా? నిజమే అనసూయ, ఇది బంగారమే. ఆ ముసలమ్మ చెప్పింది నిజమే అయ్యింది. ఇది దేవుడిచ్చిన వరమే. అవని, ఆ బొమ్మని మంచి మనసుకు మెచ్చి ఇచ్చిన వరమిది. మన కష్టాలు తీరిపోయినట్లే, ఇక మనకు ఏ లోటు ఉండదవని. అలా అనుకుంటూ ఉండగా అనసూయ వంకాయను నెమ్మదిగా చేతిలోకి తీసుకుని చూసింది. అది చాలా బరువుంది. ఒకే ఒక్క వంకాయ వారి జీవితాల్ని మార్చేస్తుందని ఆమెకు అర్థమైంది. నిజమైన బంగారమే అని నిర్ధారించుకున్నాక ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అవనే, నా బంగారు తల్లి, నిన్నిన్ని రోజులు అనరాని మాట్లాడినానమ్మా. నీ విలువ నాకు తెలియలేదు, నన్ను క్షమించమ్మా. నీ వల్లే మనకు ఈ అదృష్టం పట్టింది. నువ్వు మన ఇంటికి వచ్చిన మహాలక్ష్మివి. అత్తయ్య, అలా అనకండి, మీరు పెద్దవారు. ఈ సంతోషం మనందరిది. అలా ఉండగా మరుసటి రోజు ఉదయం మళ్ళీ ఆ చెట్టుకు మరొక బంగారు వంకాయ కాసింది. అలా ప్రతిరోజు ఆ మాయా వంకాయ చెట్టు ఒక బంగారు వంకాయని ఇస్తూనే ఉంది. ఆ సమయంలో సురేష్ ఆ బంగారు వంకాయలు తీసుకెళ్లి బజార్లో అమ్మి డబ్బు తెచ్చేవాడు. కొద్ది రోజుల్లోనే వాళ్ల దారిద్ర్యం పూర్తిగా తొలగిపోయింది. పాత మట్టి ఇంటి స్థానంలో ఊరి వాళ్ళంతా ఆశ్చర్యపోయేలా ఒక పెద్ద ఇల్లు కట్టుకున్నారు. వ్యవసాయం చేయడానికి కొత్తగా పొలాలు కొన్నారు. అప్పుడు అనసూయ ప్రవర్తనలో పూర్తిగా మార్పొచ్చింది. అవనిని తన సొంత కూతురిలా, ఇంకా చెప్పాలంటే ఇంటి మహాలక్ష్మిలా చూసుకోసాగింది. అవనే, రామ్మా, ఇదిగో ఈ పట్టు చిరగట్టుకో, నీకు చాలా బాగుంటుంది. ఇకపై నువ్వు పాత బట్టలు కట్టకూడదు చెప్తున్నా. ఎందుకత్తయ్య ఇవన్నీ? నేను ఇవి కట్టుకుంటే పనులు ఎలా చేస్తాను చెప్పండి? పనులు చేయడానికి పనులున్నారు కదా, నువ్వు మహారాణిలా ఉండాలి. నీ దయ వల్లే మనం ఈరోజు ఎంత సుఖంగా ఉన్నావమ్మా. నువ్వు కష్టపడ్డా నేను చూడలేననుకో. అవునమ్మా అవని, నీ రాకతో ఈ ఇల్లు సిరి సంపదలతో నిండిపోయింది. నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలి. అవని, నువ్వు లేకపోతే నా జీవితం ఎలా ఉండేదో ఊహించలేను.
అది వినగానే అవని సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుంది. అందరూ సంతోషంగా ఉంటే నాకు అంతే చాలు. ఆ దేవుడు మనకు మంచి జీవితాన్నిచ్చాడు. ఆ తర్వాత వాళ్ళు ఊర్లో ఉన్న పేదవారికి, అనాథలకు ప్రతిరోజు సహాయం చేయసాగారు. ఎవరైనా ఆకలితో వస్తే కడుపు నిండా భోజనం పెట్టేవారు, అన్నదానాలు చేసేవారు. చాలా ఏళ్ల తర్వాత ఒకరోజు ఆ మాయా వంకాయ చెట్టు ఆకులు రాలిపోయి వాడిపోసాగింది. అత్తయ్య, చెట్టు వాడిపోతుంది, దానికేమైంది? మనం ఏదైనా తప్పు చేశావా? ఆందోళన పడకవని, ఆ చెట్టు మనకివ్వాల్సింది ఇచ్చేసింది. మనమిప్పుడు సుఖంగా ఉన్నాంగా, ఇతరులకు సాయం చేసే స్థితిలో ఉన్నాం. ఆ భగవంతుడికి, ఆ ముసలమ్మకు మనం ఎప్పటికీ రుణపడి ఉంటాం. అది తన పని పూర్తి చేసుకుని వెళ్ళిపోతుందంతే. అలా చెట్టు పూర్తిగా ఎండిపోయినా ఆ కుటుంబం మాత్రం సంతోషంగా సిరి సంపదలతో జీవితం సాగింది. అవని దయ, ఇతరులకు సాయం చేయాలనే మంచి మనసు వల్లే వాళ్లకు ఆ అదృష్టం దక్కిందని అందరికీ అర్థమైంది. అప్పటినుంచి అనసూయ ఎప్పుడూ అవనిని పల్లెత్తు మాటే అనలేదు. వాళ్ళ కుటుంబం ఆ ఊరిలో అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఒక ఊరిలో అరవింద్, అనసూయల పాత పెంకిటిల్లు ఉండేది. కొడుకు సురేష్ కోటేశ్వర్ల కూతురైన తన భార్య అవనిని తీసుకొని పెళ్లి తర్వాత మొదటిసారి ఊరికొస్తున్నాడు. అనసూయ ఇల్లంతా ఊడుస్తూ కంగారుగా ఉంది. ఒకరోజు ఉదయం సమయంలో ఇంట్లో అనసూయ అరవింద్తో ఆరాటంగా ఇలా అంటోంది. యావండే, సురేష్ ఇప్పుడే ఫోన్ చేశాడండి. వాళ్ళు బస్టాండ్ దాటారంట. ఇంకో 15 నిమిషాల్లో ఇంటికొచ్చేస్తారు. ఆ కుర్చీలు కాస్త శుభ్రంగా దుడిచి ఆ మూల కూడా ఆ కిటికీ పక్కనేయండి. గాలైనా ఆ పిల్లకు బాగా తగులుతుంది. నా గుండెందుకో దడదడలాడిపోతోందండి. నీకే కాదు అనసూయ, నాకు కూడా భయంగానే ఉంది. మన సురేష్ ఏమో సిటీలో ఆ పిల్లను ప్రాణంగా ప్రేమించాడు. కానీ సిటీలో ఏసీ గదుల్లో 100 మంది పొణాళ్ల మధ్య మహారాణిలో పెరిగిన ఆ పిల్ల ఈ పల్లెటూరులో ఈ మన పాత పెంకుటింటిలో ఎలా అడుగు పెడుతుందో ఏమో. వాళ్ళ ఇల్లు ఒక పెద్ద ప్యాలెస్ లో ఉంటుందని సురేష్ చెప్తూ ఉండేవాడు కదా. అదే కదండి నా బెంగ కూడా. ఎక్కడ చూస్తే ఈ ఇరుకు గదులు, ఈ పాత సామాన్లు. కనీసం ఆ పిల్ల కూర్చోవడానికి ఇంట్లో ఒక సోఫా కూడా లేదు. మనం ఎంత ప్రేమగా చూసుకున్నా వాళ్లకు పుట్టింటి కాడ అలవాటైన సౌకర్యాలు మనం ఇవ్వలేం కదండి. ఏవైనా ఇబ్బంది పెడితే సురేష్ మనసు కూడా నొచ్చుకుంటుందండి. పైగా ఈ ఎండాకాలం ఒక్కపోతకు ఆ పిల్ల ఏమైపోతుందో. వస్తూనే తాగడానికి కాస్త చల్లటి మజ్జిగ చేసి కొండలో పెట్టాను. మన ఇంట్లో ఫ్రిడ్జ్ కూడా లేదు కదా. ఏదైతే అదయ్యిందే. సురేష్ చెప్పాడుగా, అవని చాలా మంచి పిల్ల, అస్సలే గర్వం లేని ఆడపిల్లని. మనం చూపించే ప్రేమలో ఏ లోటు రాకుండా చూసుకుందాం. అదిగో ఆటో శబ్దం వినిపిస్తోంది. వాళ్ళు వచ్చేసినట్టున్నారు. పద బయటకెళ్లి హారతిచ్చి తీసుకురాపో. అప్పుడే సురేష్, అవని ఆటో దిగి లోపలికొస్తారు. అవని పల్లెటూరి వాతావరణాన్ని, ఆ పాత ఇంటిని ఆశ్చర్యంగా చూస్తోంది. అనసూయ ఏమో పరుగు పరుగునెళ్ళి హారతిస్తోంది. రా తల్లి, రామ్మా, కుడికాలు ముందు పెట్టి లోపలికి రా. నా ఇల్లు ఇన్నాళ్లకు కలకలలాడుతోంది. మహాలక్ష్మిలా ఉన్నావు తల్లి. ఇన్నాళ్ళు ఈ పాత ఇంట్లో నేను, మీ మామయ్య మాత్రమే ఉండేవాళ్ళం. ఇప్పుడు నువ్వొచ్చాక ఈ ఇల్లంతా ఎలుగొచ్చినట్టుంది. ఆ హారతి కళ్ళకద్దుకొని లోపలికి రమ్మా. నమస్కారం అత్తయ్య. నమస్కారం మావయ్య. ఎలా ఉన్నారు? మీ ఆరోగ్యం ఎలా ఉంది మావయ్య? సురేష్ మీ మోకాళ్ళ నొప్పుల గురించి చెప్తూ ఉంటాడు. మందులు వాడచ్చు కదా? దీర్ఘాయుష్మాన్ భవ తల్లి. మేం చాలా బాగున్నావమ్మా. నా నొప్పులకే వయసుతో పాటు వచ్చేవేగా. నువ్వెలా ఉన్నావు తల్లి? సిటీ నుంచి ఇక్కడికి బస్సులో ప్రయాణం కష్టంగా అనిపించిందా? రోడ్లు కూడా అంత బాగోవు. నీ ఒళ్ళు హూనం అయిపోయి ఉంటుంది కదా. లేదు మావయ్య, బాగుంది. రోడ్లు కాస్త గుంతలుగా ఉండడం వల్ల కొంచెం కుదుపులుగా అనిపించాయి. కానీ దారి పొడవునా ఆ పచ్చని పొలాలు, చెట్లు చూస్తూ రావడం నాకు చాలా కొత్తగా, ఆనందంగా అనిపించింది. అమ్మా, మీ కోడలికి ఈ పల్లెటూరి వాతావరణం అంతా కొత్తగా ఉంటుంది. అవును కదరా, ఎప్పుడు కాంక్రీట్ భవనాల మధ్య పెరిగింది పాపం. అవును అవని, ఇక్కడి వాతావరణం నీకు కొత్తగా ఉండి కాస్త ఇబ్బందిగా అనిపించవచ్చు తల్లి. నీకు సిటీలో ఉన్నట్లు ఇక్కడ సౌకర్యాలు కూడా ఉండవు. ఏవైనా ఇబ్బంది అనిపిస్తే లేదా ఏమైనా కావాలంటే బిడియం పడకుండా వెంటనే అడుగు, సరేనా? అలాగే అత్తయ్య. మీరు నా కోసం ఎందుకంత కంగారు పడుతున్నారు? నేను మీ కోడల్ని కదా, నేనిక్కడ అడ్జస్ట్ అయిపోతాను. అలా ఉండగా ఆ రోజు రాత్రి సమయంలో సురేష్
అవని పడుకోవడానికి గదిలోకెళ్తారు. ఆ గదిలో ఉక్కపోత విపరీతంగా ఉంటుంది. పైనున్న పాత సీలింగ్ ఫ్యాన్ నెమ్మదిగా గిర్రుమంటూ సౌండ్ చేస్తూ తిరుగుతూ ఉంటుంది. అవని చీర కొంగుతో చెమటలు తుడుచుకుంటూ ఇబ్బంది పడుతోంది. అవని, ఐఎమ్ రియల్లీ సారీ. ఇక్కడ ఏసీ లేదు, కనీసం కూలర్ కూడా లేదు. ఈ పాత ఫ్యాన్ గాలి కూడా సరిగా రావట్లేదు. ఆ ఫ్యాన్ చేసే సౌండ్కి నిద్ర కూడా పట్టేలా లేదు. చూడు, నీకప్పుడు ఎంతలా చెమటలు పడుతున్నాయో. సురేష్ ప్లీజ్ అలా అనకు. పెళ్లికి ముందే నువ్వు మీ ఇంటి పరిస్థితి, ఇక్కడ వాతావరణంతా నాకు వివరంగా చెప్పావు కదా. నేను అన్నీ తెలిసి ఇష్టపడి ఇక్కడికొచ్చాను. కానీ అవని, నువ్వు పెరిగిన వాతావరణం వేరు. మీ ఇంట్లో సెంట్రల్ ఏసీ ఉంటుంది. ఏ చిన్న కష్టం వచ్చినా 100 మంది పనోళ్లు పరిగెత్తుకొస్తారు. నేను నిన్ను ఏసీ రూమ్లో కూర్చోబెట్టుకోలేకపోతున్నాను. సురేష్, నాకు ఏసీలు, కార్లు, బంగళాలు చూసి ప్రేమ పుట్టలేదు సురేష్. నీ నిజాయితీ, నీ మంచితనం, నీ క్యారెక్టర్ చూసి నేను ప్రేమించాను. ఒక అమ్మాయికి భద్రతనిచ్చేది ఏసీ గదులు కాదు, భర్త ప్రేమ. అలా అనుకుంటూ ఉండగా మరుసటి రోజు ఉదయంలో అవని గదిలో నుంచి హాల్లోకొస్తుంది. వంటగదిలో అనసూయ కట్టెల పొయ్యి ముందు కూర్చొని దగ్గుతూ కాఫీ పెడుతుంది. అవని లోపలికొస్తుంది. అయ్యయ్యో అత్తయ్య, ఏంటా పొగ? మీ కళ్ళకేమైంది? అంతలా నీళ్ళెందుకు కారుతున్నాయి? అరరే, ముఖంతా కాలిపోయినట్టుగా ఎర్రగా అయిపోయింది. ఆ పొగలో అలా ఎందుకు కూర్చున్నారు? అయ్యో అవనే, నువ్వు లేచావా తల్లి? రాత్రి ఉక్కపోతకు నీకు నిద్ర కూడా పట్టుండదుగా. నీకు అలవాటైన టైంకి బెడ్ కాఫీ ఇవ్వలేకపోయాను కదమ్మా. ఈరోజు ఎందుకో ఈ కట్టెలు సరిగా మండి చావట్లేదు. వానాకాలం కదా, కట్టెలు కాస్త తడిసినట్టుగా ఉన్నాయి. నేను ఎంత వదినా పొగ వస్తుంది తప్ప మంటే రావట్లేదు. పొగ అంతా కళ్ళలో పోయి మంటగా ఉంది. ఒక్క 2 నిమిషాలాగమ్మా తల్లి, నీ కాఫీ ఇచ్చేస్తాను. అయ్యో అత్తయ్య, మీ నా కోసం కాఫీ పెట్టడానికి ఆ పొగలో అంత కష్టపడ్డవెందుకు? గ్యాస్ స్టవ్ లేదా అత్తయ్య మన ఇంట్లో? గ్యాస్ నిన్ననే అయిపోయిందమ్మా. సిలిండర్ బుక్ చేసాం, కానీ మన ఊరికి సిలిండర్ రావడానికి మరో 2-3 రోజులు పడుతుంది. నువ్వు వెళ్ళి హాల్లో కిటికీ దగ్గర కూర్చో తల్లి. ఈ పొగ నీకు ఉక్కిరి బిక్కిరి అయిపోద్ది, దగ్గొచ్చేస్తుంది. నీ చీర కూడా పొగ వాసన పడుతుందమ్మా. నేను తెస్తానుగా, నువ్వెళ్ళు. పర్వాలేదత్తయ్యా, నేనిక్కడే ఉంటాను. అయినా మీరింత పొగలో ఎలా చేస్తున్నారు? మీ కళ్ళు చూస్తుంటే నాకు చాలా బాధగా ఉందత్తయ్యా. మీ చేతులు కూడా ఆ మంట సెగకు కందిపోతున్నాయి. నేనేమైనా సహాయం చేయాలా? అయ్యోయ్యో వద్దు తల్లి, నీకివన్నీ అలవాట్లేదు, చేతులు కాలిపోతాయమ్మా. అలా అంటూ అనసూయ 2 కప్పుల కాఫీ తీసుకుని వస్తుంది. ఒక కప్పేమో అవనికిస్తుంది. అవని కాఫీ తాగుతుంది. ఆమెకు ఆ రుచి ఏమాత్రం నచ్చలేదు. కాని వెంటనే ముఖం సర్దుకుంటుంది. చాలా వేడిగా బాగుందత్తయ్యా. నిజం చెప్పు తల్లి, నీ కాఫీ నచ్చలేదు కదూ? పాపం, నీ ముఖం చూస్తేనే అర్థమైపోతుంది మెంగలయాక మింగుతున్నావని. సిటీలో మీరు ఇంత చక్కటి పాలు, ఎంతో ఖరీదైన కాఫీ పొడి వాడతారో సురేష్ నాకు ఒకసారి చెప్పాడులేమ్మా. అదేం లేదత్తయ్యా, నిజంగా చాలా బాగుంది. నేను మామూలుగానే తాగుతున్నాను. నాతో అబద్ధం చెప్పక తల్లి, నీకు మంచి కాఫీ కూడా ఇవ్వలేకపోతున్నాను. నన్ను క్షమించమ్మా. అత్తయ్యా ప్లీజ్, మీరలా క్షమాపణలు అడగండి. నాకు చాలా బాధగా ఉంటుంది. మీ కళ్ళల్లో నీళ్లు చూస్తుంటే నా గుండె తరుక్కుపోతోంది. నిజమే, నాకు ఆ రుచి అలవాటు లేదు. సిటీలో నేను తాగే కాఫీ వేరు, కానీ ఇందులో నాకు ఏ అసహ్యం లేదత్తయ్యా. నాకోసం మీరు ఉదయాన్నే లేచి ఆ కట్టెల పొయ్యి పొగలో పడ్డ కష్టం ముందు, నా మీద మీరు చూపిస్తున్న ఈ ప్రేమ ముందు మీరు దయచేసి బాధపడకండి. ఆ రోజు మధ్యాహ్నం భోజనం సమయం. అందరి కింద చాప మీద కూర్చొని భోజనానికి సిద్ధమవుతారు. అరవింద్ కూడా వచ్చి కూర్చుంటాడు. అనసూయ వడ్డిస్తోంది. చూసావా అనసూయ, మన కోడలు ఎంత చక్కగా మనతో పాటు కింద సాప మీద కూర్చొని తింటోందో. ఈ కాలం పిల్లలు డైనింగ్ టేబుల్ లేకపోతే అన్నం కూడా తినరు. అవునండి. అవనే, ఈరోజు తోటకూర పప్పు, వంకాయ కూర, కొద్దిగా పచ్చి పులుసు చేశాను తల్లి. సిటీలో లాగా ఏవేవో రకరకాల వంటలు, ఆ పన్నీర్లు, మష్రూమ్లు నాకు రావు. మా పల్లెటూరి వంటలే ఇవి. నువ్వేమనుకోకుండా కడుపు నిండా తినాలమ్మా. చాలా బాగుంటాయి అత్తయ్య. సురేష్ సిటీలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు మీరు చేసే వంకాయ కూర గురించి చెప్తూ ఉంటాడు. నాకైతే ఆ వాసనకి నోరూరిపోతుందనుకోండి. నాకు త్వరగా వడ్డించండి, చాలా ఆకలిగా ఉంది. అలా అంటూ అనసూయ వడ్డిస్తుంది. అవని ఒక ముద్ద కలుపుకొని నోట్లో పెట్టుకుంటుంది.
మరుక్షణమే ఆమెకు కారం విపరీతంగా అనిపించి కళ్ళెంబడి నీళ్ళొచ్చేస్తాయి. అయ్యో అవని, ఏమైంది? ముఖం ఎర్రబడిపోయింది, కళ్ళల్లో నీళ్ళొచ్చేస్తున్నాయి. కారం ఎక్కువైందా? మెల్లగా తిను. ఏం లేదు సురేష్, కొంచెం కూర కారంగా ఉంది, అంతే, పర్వాలేదు. అయ్యో దేవుడా, నా బుద్ధి మండ. మేం పల్లెటూరు వాళ్ళం కదా అమ్మా, అందుకే మిరపకాయలు ఎక్కువ వేసి వండేస్తుంటాను. నువ్వు సిటీలో అసలు కారం తినవని, అంత తీయగా చప్పగా తింటావని సురేష్ నాకు పెళ్లికి ముందే చెప్పాడే. అయ్యయ్యో, నాకు అసలు గుర్తే రాలేదు తల్లి. నీ గొంతు మండిపోతుందేమో కదా. పర్వాలేదత్తయ్యా, నేను తింటాను కదా. ఒక్క ముద్దుకే కంగారు పడితే ఎలా? నెయ్యేసుకుంటే సరిపోతుంది. కారం పంటికి తగిలినా మీరు చేసిన వంట చాలా రుచిగా ఉంది. వద్దు తల్లి, నువ్వు కష్టపడి కన్నీళ్లు పెట్టుకుంటూ తింటుంటే నేను చూడలేను. నీ కడుపులో మంట పుడుతోంది. రేపటి నుంచి నీకోసం అసలు కారం లేకుండా విడిగా వంట చేస్తాను. నువ్వు మా కోసం ఇలా ఇబ్బంది పడి సర్దుకోపోదు తల్లి, నీ ఆరోగ్యం పాడవుతుంది. అత్తయ్య, నేను ఇంటి కోడల్ని, మీ కుటుంబంలో ఒకరిని. నా ఒక్కదాని కోసం మీరు విడిగా ఎందుకు వంట చేయాలి? అలా నా కోసం వేరుగా వండితే నేను పరాయిదాన్ని అయిపోతాను కదా. ఇవాళ కారం ఎక్కువగా అనిపించింది, రేపు కొంచెం తక్కువగా అనిపిస్తుంది. ఎల్లుండికి నాకు అదే అలవాటైపోతుందిలేండి. నేను కూడా మీలాగే తినడం నేర్చుకుంటాను. చూసావా అనసూయ, మన కోడలు మనందరినీ ఒక్క తాటిపైకి తీసుకొస్తోంది. తనను తాను మార్చుకోవడానికి ఎంత ఇష్టపడుతుందో చూడు. తన కష్టం కంటే మన ప్రేమ ముఖ్యమంటోంది. మన అదృష్టం ఈ పిల్ల. ఒకరోజు మధ్యాహ్నం వంటగదిలో అనసూయ, అవని ఇద్దరు కలిసి పండుగ కోసం పిండి వంటలు చేస్తుంటారు. అత్తయ్య, ఈ అరిసెల పిండి కలపడం ఇంత కష్టమా? ఎంత బలం ఉపయోగించినా ఇది ముద్దవ్వడం లేదు. ఈ పిండి ఇంత గట్టిగా ఉంటే సరిపోతుందా? ఇంకాస్త వేన్నీళ్ళు పోసి కలపాలా? నా చేతులు నొప్పి పుడుతున్నాయి దీన్ని కలపలేక. చాలు తల్లి, కరెక్ట్గా కలిపేవలే. పాకం రావడం గొప్ప ఈ వంటలో. అసలు ఈ కొద్ది రోజుల్లో నువ్వు మా పల్లెటూరు పనులని ఎంత బాగా నేర్చుకున్నావో. నాకేం కష్టం లేదత్తయ్యా. నిజం చెప్పాలంటే ఇదంతా నాకు చాలా సంతోషంగా, ఒక పండగలాగా ఉంది. నాకు మా అమ్మ కంటే మీరే ఎక్కువ అనిపిస్తోంది అత్తయ్యా. నాకు ఈ పనుల కంటే మీతో గడపడం ఇష్టం. నువ్వు నా కోడలివి కాదు తల్లి, నా కడుపున పుట్టిన కూతురివి. నీ రాకతో మా ఇల్లు స్వర్గంలాగా మారిపోయింది. దేవుడు నాకు కూతుర్నివ్వలేదని బాధపడేదాన్ని, కానీ నిన్ను పంపించాడు. ఆ మరుసటి రోజు ఊరిలో పెద్ద జాతర పండగ. పండగ కోసం సురేష్ వాళ్ళ బంధువులొస్తారు. అందులో సురేష్ వాళ్ళ పిన్ని కాంతమ్మ కూడా ఉంటుంది. ఆమెకు కాస్త అహంకారం, డబ్బున్న వాళ్ళంటే ఈర్ష్య, ఇతరులను కించపరిచే గుణం ఎక్కువ. అందరూ హాల్లో కూర్చొనుంటారు. ఏమి అనసూయ, మీ అబ్బాయికి సిటీలో ఏదో పెద్ద ఉద్యోగం వచ్చిందని, ఎవరో కోటీశ్వరుల పిల్లని వల వేసి పెళ్లి చేసుకున్నాడని తెగ మురిసిపోయే ఊరంతా. మరి ఆ మహారాణి ఎక్కడా కనిపించట్లేదు. వాళ్ళ నాన్నకు ఏమతిపోయో ఈ దరిద్రపు ఇంటికి పిల్లనిచ్చాడు. అలా ఎందుకంటావు కాంతమ్మ? అవని లోపల వంటగదిలో నా కోసం అందరికీ బజ్జీలేస్తోంది. పిల్ల చాలా మంచిది, అసలు గర్వమే లేదు. ఓసి నీ దుంపదేగా, ఆ కోటీశ్వరుల పిల్ల ఏసిల్లో పెరిగిన పిల్ల కట్టెల పొయ్యి ముందు బజ్జీలేస్తోందా? అయినా ఆ పిల్లకి ఈ పల్లెటూరి వాతావరణం, ఈ పేదరికం ఎన్ని రోజులు ఉంచుతుందిలే. కాంతమ్మ, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. మా కోడలు అలాంటిది కాదు. తన ఈ ఇంటిని, మనల్ని ప్రాణంగా ప్రేమిస్తోంది. తన గురించి తప్పుగా మాట్లాడితే నేను ఊరుకోను. ఆ అమ్మాయి మా ఇంటి మహాలక్ష్మి. ప్రేమలు దోమలు అన్నీ 4 రోజులే బావగారు. కావాలంటే చూసుకోండి, వాళ్ళకి ఆస్తుల మీద ఉన్న ప్రేమ మనుషుల మీద ఉండదు. అలా అనుకుంటూ ఉండగా లోపల వంటగదిలో ఇదంతా వింటున్న అవని మనసు చివుక్కుమంటుంది. వెంటనే ప్లేట్లలో వేడివేడి బజ్జీలు, కాఫీ కప్పులు ట్రేలో సర్దుకొని పద్ధతిగా ముసుగేసుకొని హుందాగా నడుచుకుంటూ హాల్లోకొస్తుంది. నమస్కారం అండి, అందరూ ఈ బజ్జీలు కాఫీ తీసుకోండి, నా చేతులతోనే చేశాను. అప్పుడు కాంతమ్మ అవనిని పైనుంచి కింద దాకా చూసి ఆశ్చర్యపోతుంది. కాంతమ్మ అత్తగారు, మీరు నా గురించి, మా కుటుంబం గురించి అన్న మాటలు నేను లోపల నుంచి అంతా విన్నాను. మీరొక మాట అన్నారు, నేను ఈ పేదరికం భరించలేక పారిపోతాను అని. అదేంటమ్మా, నేనేదో నీకు కష్టంగా ఉంటుందేమోనని. నాకు కష్టంగా ఏమీ లేదు కాంతమ్మ గారు. మొదటి 4 రోజులు వాతావరణం అలవాట్లేక శరీరం కాస్త ఇబ్బంది పడొచ్చు. కానీ ఉదయం లేవగానే
నా కళ్ళల్లో పొగ పడుతుంటే నాకంటే ఎక్కువగా బాధపడిపోయిన మా అత్తయ్య ప్రేమ ముందు ఆ ఇబ్బంది ఏ పాటిది చెప్పండి. నాకు కారం ఎక్కువైందని నా కోసం కన్నీళ్లు పెట్టుకున్న మా మావయ్య ఆప్యాయత ముందు ఏసీలు కార్లు ఎంత పనికి మాలినవి. దయచేసి ఇంకెప్పుడు నా అత్తమామల గురించి తక్కువ చేసి మాట్లాడకండి. అది వినగానే అవని మాటలకు బంధువులంతా ఆశ్చర్యపోయి చప్పట్లు కొడతారు. కాంతమ్మ సిగ్గుతో తలదించుకుంటుంది. అప్పుడే అవని ఫోన్ మోగుతుంది. అవని తల్లి లండన్ నుంచి కాల్ చేస్తుంది. హలో మమ్మీ చెప్పు. హలో అవని, ఇక్కడ లండన్లో మా బిజినెస్ డీల్స్ అన్నీ అయిపోయాయి. నేను డాడీ రేపు ఒక 4 రోజుల పాటు యూరప్ ట్రిప్ వెళ్తున్నాం. నీ కూడా ఫ్లైట్ టికెట్ బుక్ చేశాను. నువ్వెలాగో ఆ పల్లెటూరులో దోమలు ఉక్కపోత భరించలేక చచ్చిపోతుంటావు. ఇదంతా నీకు అవసరమా చెప్పు. వెంటనే సురేష్ను తీసుకుని ఫ్లైట్ ఎక్కే ఒక 4 రోజులు ప్యారిస్, స్విట్జర్లాండ్లో ఎంజాయ్ చేసొద్దాం. ఆ దరిద్రపు గోల్ను వదిలేయవని. సారీ మమ్మీ, నేను రాలేను. ఇక్కడ మా ఊర్లో పెద్ద జాతర పండగ జరుగుతోంది. నా చేతులతో నేను బజ్జీలు అరిసెలు వేశాను. ఇక్కడ సందడి, మా అత్తమామల ఆప్యాయత, ఈ బంధువుల పలకరింపుల ముందు మీ యూరప్ ట్రిప్, ఫారిన్, లండన్ ఏవి నాకు ఆనందాన్ని ఇవ్వలేవు. నేను నా అత్తమామలను వదిలేసి రాలేను. బాయ్ అని చెప్పి అవని ఫోన్ కట్ చేసి నవ్వుతూ అత్తమామల వైపు వస్తుంది. ఏం పుణ్యం చేసుకున్నావే తల్లి, నేను నిన్ను కోడలుగా పొందడానికి. నా కడుపున పుట్టకపోయినా నువ్వు నా కన్న తల్లివి. నలుగురు ముందు మా పరువుని ఎంత చక్కగా నిలబెట్టావే. ఆ ప్యారిస్ ట్రిప్ వదులుకున్నావా తల్లి మా కోసం? అవని, మహాలక్ష్మి అంటే ఎలా ఉంటుందో నాకు తెలియదమ్మా. థ్యాంక్స్ అవని. నా కన్న వాళ్ళని నువ్వు అంతలా ప్రేమిస్తావని, వానంతగా అర్థం చేసుకుంటావని నేను కల్లో కూడా అనుకోలేదు. నువ్వు నా జీవితంలోకి రావడం నా అదృష్టం. ఐ లవ్ యూ సో మచ్. నేను మీ ఇంటికి కోడలుగా వచ్చానంటే మీరంతా నా వాళ్లే కదా సురేష్. ఈ పల్లెటూరి మట్లో ఉన్న స్వచ్ఛత, మీ మనసులో ఉన్న మంచుతనం నన్ను పూర్తిగా మార్చేశాయి. ఇక జీవితాంతం మన ఇలాగే సంతోషంగా ఉందాం. ఆ రోజు నుంచి అవని ఆ పల్లెటూరి వాతావరణానికి పూర్తిగా అలవాటు పడి ఆ ఇంటికి నిజమైన దీపంలా మారిపోతుంది. వారు భౌతికంగా పేదరికంలో ఉన్నప్పటికీ గుండె నిండా ప్రేమాభిమానాలతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతులుగా హాయిగా జీవిస్తారు.